లాగిపెట్టి 1, 2 చెంపదెబ్బలు వేయండి. आप कैसे-कैसे क्वेश्चन पूछते हैं मुझे? हैं? कोई इरिटेट करता रहता है। कौन करता है? बीबी करती है? ఎవరు విసిగిస్తున్నారు అన్న దానిపై అంతా ఆధారపడి ఉంటుంది. నేను మీకొక చిన్న ఉదాహరణ ఇస్తాను. మా పెద్దబ్బాయి పుట్టిన కొత్తలో ఇంచుమించు 5, 6 నెలల వయస్సు ఉన్నప్పుడు పెదవులు రెండూ కలిపి పుర్ర్ అని శబ్దం చేయడం అలవాటైంది. నా ఛాతీపై కూర్చుని పెదవులతో శబ్దం చేసినప్పుడు నా ముఖం నిండా ఫౌంటైన్‌తో స్ప్రే చేసినట్లుగా తుంపర్లు పడేది. దానికి నేను చాలా నవ్వుకునేవాణ్ణి. పిల్లవాడేమో ఏదో నేర్చుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు అని. ఇదే పని నా భార్య నా మీద చేస్తే నాకు కోపం వస్తుంది కదా! కాబట్టి అది నిన్ను విసిగించే వ్యక్తిని బట్టి ఉంటుంది. దీనికి ఏం చెయ్యాలి అనే సమాధానాన్ని నీవే వెతుక్కోవాల్సి ఉంటుంది. దాని అర్థం అవతలి వ్యక్తి నీవు ప్రేమించే వ్యక్తి కాదనే కదా! నీకు ఎటువంటి సంబంధమూ లేని వారైతే అటువంటి వారికి దూరంగా ఉండు. అలాంటి వ్యక్తులతో సంబంధం పెట్టుకోవద్దు. इसमें टॉलरेंस इट्स नॉट अ वर्च्यू हियर. इट्स अ फूलिशनेस. ఇక్కడ సహనం అనేది సుగుణం అనిపించుకోదు. అది మూర్ఖత్వం అవుతుంది. అవతల వ్యక్తి నిన్ను విసిగించేలా నువ్వు అవకాశం కల్పిస్తున్నావు. అలాంటి వ్యక్తుల సాంగత్యం నుంచి దూరం జరగాలి.